అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదమవుతుందా? ప్రతిపక్షంతో కొట్లాడాల్సిన ఆయన సొంత పార్టీ నేతలపైనే వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నారా? పార్టీలో నేనే రాజు నేనే మంత్రి అన్న రేంజ్ లో ఆయన పోకడా ఉందని కేడర్ ఆవేదనకు గురవుతుందా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇదే పక్కా అన్నట్లున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అసలేంటి ఆయన వ్యూహం? ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం వాడేస్తుండగా ఓడదిగాక బోడమల్లన్న అన్న సామెత ఎమ్మెల్యేకు సరిగ్గా సూట్ అవుతుందని పార్టీలోని ప్రత్యర్థి వర్గం అంటోందట. ఇలా సామెతలు సవాళ్లతో మిర్యాలగూడ రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. నిన్నగాక మొన్న పార్టీలోకొచ్చి మొత్తం పెత్తనం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బత్తులపై కొందరు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట. బత్తుల ఒంటెద్దు పోకడతో క్యాడర్ కూడా కాస్త అసంతృప్తితోనే ఉందనే ప్రచారం మొదలైంది. ఫలితంగా మిర్యాలగూడ హస్తం పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైందన్న చర్చ హాట్ టాపిక్ అయింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి కొద్ది రోజులుగా హస్తం పార్టీ క్యాడర్ని కలవరపెడుతోందట. అంతా నా ఇష్టం, నేను చెప్పినట్టే నడవాలి, నేను చెప్పిందే వినాలి, నేనే అన్నీ సెట్ చేస్తా అన్నట్లుగా ఆయన దూకుడు ఉందని కాంగ్రెస్ నేతల ఇన్నర్ టాక్. ఎమ్మెల్యే వ్యవహార శైలి హస్తం పార్టీ నేతలను కలవరపెడుతుండగా కొద్ది కాలంగా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై క్యాడర్ ఆందోళన వ్యక్తం చేయడం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే దూకుడు, ఆయన నిర్ణయాలు, సొంత పార్టీలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తీరు నియోజకవర్గంలో రాజకీయాలను ప్రభావితం చేసే బలమైన సామాజిక వర్గాలను టార్గెట్ చేసేలా ఉన్నాయనేది కాంగ్రెస్ నేతల మాట. మిర్యాలగూడ ఎమ్మెల్యే వ్యూహాలు, నిర్ణయాలు రివెంజ్ పాలిటిక్స్ ని గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. సొంత పార్టీ నేతలపైనే బత్తులా చేస్తున్న రాజకీయాలు, వేస్తున్న ఎత్తులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయంటున్నారు. దీని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుందని కొందరు అంటుంటే, ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ అస్త్రం మారుతుందోనని అధికార పార్టీ కలవరపడాల్సి వస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడ పొలిటికల్ స్క్రీన్ పై రివెంజ్ పాలిటిక్స్ రక్తి కట్టిస్తున్నాయట. మున్సిపాలిటీలో రివెంజ్ పాలిటిక్స్ పీక్స్ కి చేరడంతో అసంతృప్త నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగంలోకి దిగాయట రాజకీయ పార్టీలు. వర్గపోరు కాంగ్రెస్ పార్టీ సహజ లక్షణమే అయినా మిర్యాలగూడలో గ్రూప్ పాలిటిక్స్ తో హస్తం నేతల మధ్య గ్యాప్ ఎక్కువైందట. దీంతో అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని ఆవేదన ఉందట క్యాడర్లో. అంతేకాదు, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న పదవులు లేక సరైన ప్రాధాన్యం దక్కక ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అన్నట్లుందట ఆశావహుల పరిస్థితి. ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గ కేంద్రం మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో నేతలు గ్రూపులుగా విడిపోయారని టాక్. మండలాల్లో కూడా అధికార పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైందనే చర్చ జరుగుతోంది. ఇటీవల దామరచర్ల మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఫ్లెక్సీని ఆయన అభిమానులు పెద్దగా పెట్టడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, తన మార్కు చూపించామా లేదా అన్నట్టుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే రాజకీయం ఉండడంతో సొంత పార్టీలోనే నేతల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు. 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంచం చెంబు బయటపడేసి రాయి రప్ప లోపల వేసుకున్నట్లు తమ పరిస్థితి తయారైందని సీనియర్ల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట హస్తం పార్టీ నేతలు. ఇంత జరుగుతున్న మిర్యాలగూడ నియోజకవర్గంపై గట్టి పట్టున్న సీనియర్ నేతలు మౌనం వహించడం పార్టీకి మంచిది కాదంటోంది క్యాడర్. ఏదేమైనా గ్రూపులు గొడవలు ఉంటేనే అది కాంగ్రెస్ పార్టీ, అంతా సాఫీగా సాగుతూ పోతే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుందనే సెటైర్లు కూడా మరోపక్క పేలుతున్నాయి.